హైదరాబాద్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెందిన ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ భవనాలను కూల్చివేశారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి మా వన్ టీవీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి దేవ మరింత సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి. శాలిని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. ఇక మేడ్చల్ జిల్లా దుండిగల్లోని చిన్నదామర చెరువు FTL బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్, MLR ITM కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూడా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఇక మొత్తం మీద 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఇక ఈ మేరకు వారం క్రితం కూడా యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఇక దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్ది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని, కెమెరామెన్ చందుతో దేవా, వన్ టీవీ న్యూస్, మేడ్చల్. Please. ज़्यादा नहीं तो मेरा